హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. మతానికి ఈ డబ్బులు ఏంటంటే ఇప్పుడు గాయత్రి చెప్తా చూడండి. మతానికి ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు అయితే కాదు. మతానికి ఈ డబ్బులు ఏంటంటే చెప్తుంది. ఇప్పుడు చెప్పు గాయత్రి. మేమైతే రేపైతే డ్యూ అయితే కట్టాలన్నమాట బైక్ అయితే. అందుకని ఈ రోజు ఎత్తుకొని బ్యాంకులో అయితే వేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కట్టే డ్యూ వచ్చి 5 డ్యూ అండి. ఇంకా 4 డ్యూలు ఉన్నాయి అన్నమాట. ఎట్లా ఉంది వీడు మన జాగ్రత్త. చెప్పు. ఈ డబ్బులు ఎత్తుకుపోయి బ్యాంకులో వేసేస్తే రేపు కట్ చేసుకుంటారు అనమాట. అందుకనేసి ఈ డబ్బులు ఎత్తుకుపోతే ఈ రోజు అయితే బ్యాంక్ కడికి అయితే వెళ్తాను మేమైతే. ఓకే, పదం అంతే. పదదే ఎంత? 4200 కదా. అంటే కలిపిన కన్విజన్ అయిపోతావు అంతే. ఇట్టలాకి వేసుకో. పెట్టినట్ట ఎంతదే? 3500. 3500. ఎంత ఉందా? 4000. 4000 ఉందా? 4200. బాగా లాగేసావా? అంతే. 4200 కరెక్టే. మొత్తానికి లెక్కలో బాగున్నాక అయితే నువ్వు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇదండి. ఇదైతే యూట్యూబ్ డబ్బులు అయితే కాదండి. యూట్యూబ్ డబ్బులు అనుకోబాకండి. మొత్తానికైతే మా అవ్వ కొంచెం ఏర్పరిచిందనమాట. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొని నేరుగా తీసుకొని పోయి వేసి చేస్తాం అకౌంట్లలో. అయితే అకౌంట్లో వేసిన తర్వాత కట్ చేసుకుంటారు. అది కట్ చేసుకుంటేనే మనకు తిరిగేదానికి ఉంటుంది బండి, లేదంటే ఉండదు. ఇంకా ఎన్ని డ్యూలు ఉన్నాయి గాయత్రి? ఇంకా 4 ఉంటాయి. ఈ డ్యూ కడితే ఇంకా 4 డ్యూలు ఉంటాయి. దాన్ని కొట్టేవాళ్ళు. ఇంకా రేపు కొడుతులే. ఓకే, బయలుదేరుతుందా? ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంక పోయి డబ్బులు వేసి ఇంక మామూలుగానే కట్ చేసుకుంటారు. ఇంక నెక్స్ట్ వచ్చి మా బండి ఇంక 4 డ్యూలు అయిపోతే మన సొంతం. ఇంతవరకు ఎక్కడ ఒక్క డ్యూ ఆగలేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సరే, బయలుదేరవా? ఇంతలో సుజనాకి గొర్రెలు కొట్టియాలంటారా? జాగ్రత్త, డబ్బులు నీ కాడ పెట్టుకో. ఏ టైం పెడతా దాంట్లో పెట్టినాయి? ఏ టైంలో పెట్టినా చూడండి. జాగ్రత్త, అది కానీ పోయిందంటే ఇంకా లేదు. మొదలే బైక్ కూడా ఒప్పుకోడు. అర్థమవుతుందా? సత్కుమా సురేం తీసుకొస్తావా? తీసుకొచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోతావు అడిగా. సరిపో. సరిపోయి రెడీ మనోడి. ఇప్పుడు ఇడికే మనం డ్యూ కడుతున్నది. ఫ్రెండ్స్, మొత్తానికైతే నవీన్ అయితే టీసీ కోసం అయితే వెళ్తుంది వాళ్ళ స్కూల్ దగ్గరికి. ఇంకా నేనైతే బయట ఉన్నా. మొత్తానికి భోజనం అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి భోజనం చేసాము. డబ్బులు అయితే ఇలా మళ్ళీ 3 గంటలు రమ్మన్నారు. గడగడేసింది అయితే బాగుతే. ఫ్రిడ్జ్ నీళ్ళయ్యా కట్టేసింది బాగా. ఎత్తిపెట్టి మొత్తానికి పోయింది. దానికి ఒక పని అయింది. డ్యూకి డబ్బులు అయితే వేయలేదు కానీ టీసీ అయితే తీసుకొచ్చాం. గాయత్రి వాళ్ళు చెల్లిది. హ్యాపీనా గాయత్రి? ఈ రోజు అంటే గాయత్రి చదివిన స్కూల్ అదే ఫ్రెండ్స్. మొత్తానికి అట్లా జిల్లుగా ఉన్నాయా? కారం వేసింది కదా కొంచెం. ఇలా బాగుంది కారం, బాగా వేసాం. అట్లా ఫైల్లో పెట్టిన ఇట్లా మళ్ళీ పోతాయి. స్టడీ సర్టిఫికేట్, టీసీ 2 ఇచ్చారా?
ఈ బ్యాగ్లో వచ్చింది అది ఫ్రిడ్జ్ది అది చూద్దాం. ఇది నాది ఫ్రిడ్జ్ది వారంటీది ఇదా? ఫ్రిడ్జ్ వారంటీ అమ్మో. ఓకే ఇందా. అది ఒలింపిక్స్ గాయత్రి వాలీబాల్కి వచ్చింది గిఫ్ట్. అది ఇది కాదు టీచర్స్కి వచ్చింది అది. గాయత్రి నాది టీచర్స్కి చిన్న సర్టిఫికెట్లు నైటీ స్కూల్. నువ్వు చెప్తున్నావు లేదు గాయత్రి, అది మామూలుగా అవును. ఓహో అంటే 10th క్లాస్ అయిన తర్వాత ఇంకోటి ఇస్తారు గాయత్రి. నువ్వు చెప్పింది అర్థమైంది నాకు. మామూలుగా ఒక తరగతి నుంచి ఒక తరగతి వరకు ఒక టీసీ ఇస్తారు, ఇంకొకటి వచ్చి 10th క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇస్తారు. అవునులే అర్థమవుతుంది చెప్పింది. ఆ 10th క్లాస్ అయితేనే ఇస్తారు అది. మేము ఉన్నప్పుడు కూడా ఆ మేడం ఉన్నారు. కాదు ఇద్దరు మేడం ఇసుకనే మేడం ఇప్పుడు వచ్చింది. అప్పుడుది ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మళ్ళీ ప్రేమిల మేడం, ఇప్పుడు మళ్ళీ నేను పోయినప్పుడు మళ్ళీ సకన మేడం వచ్చింది. మంచిది. ఇద్దరు మేడం సైన్ మేడం డోనట్ తీసి అంటే దగ్గర ఎత్తుకుని వస్తున్నాయి. చూడు ఇంకా ఏమన్నాయో. ఇది నాది. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఆడ దగ్గర నేను అది వచ్చి నీ మార్క్ లిస్ట్. నీది మార్క్ లిస్ట్ అది. ఇంకెన్నో కావాలి నీగా? మల్లికదా? మల్లిక అది. ఓహో మల్లిక తనీకి పెట్టాలా? అవును. లేదా సరే మొత్తానికి అయితే నీట్గా ఎత్తి పెట్టి నీటిని పెట్టేసి ఇంకా అన్నీ పెట్టేసి ఇప్పుడు అమ్మనికి వస్తాయి కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇంక మధ్యాహ్నం నుంచి 3 గంటలకు పోయేసి అయితే 3 గంటలకు పోయి వేస్తా డబ్బులా డ్యూకి ఇది పెట్టేసి ఇంకేమా డబ్బులు పెట్టేసినావా? సరే పెట్టి అదనమాట సీక్రెట్ ప్లేస్. సుజనా పిలుస్తుందంట మీ మేడం. సుజనా మేడం పిలుస్తున్నాను నేను గాయత్రి. ఎందుకు చెప్పా? మీ అమ్మలు రమ్మంటున్నదంట మేడం. మీ అమ్మలో రారా పిలిస్తే పేరెంట్స్ మీటింగా? ఏం చేస్తున్నావు గాయత్రి? నేను పోయి డబ్బులు ఇచ్చేసా. 3,500 వేసిన. దాంట్లో 500 ఆల్రెడీ ఉన్నా. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి మొత్తం 4,300 వేసా. రేపు తీసుకుంటాడు బైకుడు. అదే కదా? ఏం రాళ్ళు ఎక్కువ ఉన్నాయా? రాళ్ళు ఎక్కువ ఉన్నాయా? తడికి వెళ్ళాలంటే ఇప్పుడే ఇలా అనుకుంటా అవుతుంది పని. ఇప్పుడు రేపు ఏం పని పోతావా? ఈరోజు పని పోవాలా. ఆ టీసీ తీసుకోవడానికి పోతుంది, డబ్బులు వేయాలని పోతుంది, అందువల్ల ఈరోజు లేట్ అయిపోయింది. రేపు ఏమని బావా? ఏమో నువ్వే చెప్పాలి. చెనక్కాయ పెడు బావా. అయిపోయిందేమో. సాయంత్రం అయితే వాన వచ్చేస్తుంది కదా ఇప్పుడు కొత్తగా.
చూసావా స్టార్ట్ అయిపోయింది మాది. వానాకాలం స్టార్టా ఇప్పుడు జూలై నుంచా మా అత్తనే పడతాయి తొలకరంపులు. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కదా ఎక్కువ వానల సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ దాకా ఆంగ్లో. కానీ ఏందో ఇప్పటి నుంచి పడుతున్నాయి. మన ఇష్టం కాదు కదా. అదంటే పొగులు తరపిచ్చేస్తుంది పండు బిడ్డ. పని పోయి వచ్చాగానే మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ రేతులే కదా బాగా. బయట అట్లా ఉందా ఎండ చిన్న ఎండగా ఇట్లా బయట. రేతులే కదా వాన పడుతుంది కదా. బా ఈరోజు నైట్కి బయట పోతున్నాను అనుకో కరెక్ట్గా నైటే ఎన్ని గంటలు వేసి 9 గంటలకా 9 10 టైం కరెక్ట్ గుర్తులే 10 అనుకోండి అయితే. వాన అసలు వాన పడంగా కరెంట్ అయిపోయింది మళ్ళీ తమాసా బా. వాన రాలా గాలి దోరింది. గాలి దోరి పక్కన వేస్తుంది. నాకు భయం కదా కరెంట్ అడిగినా. ఎట్లా ఉంది బయట వాతావరణం చూద్దాం. మబ్బులు మాటకు భయంకరం ఉన్నాయి గాయత్రి. మబ్బులు ఉన్నట్టున్నాయి. ఏం ఈరోజు ఆడ సామీన వేస్తున్నారు గాయత్రి. కత్తి సామీన వేస్తున్నారు రేపు ఆడ కర్మంత్రాలా ఎక్కడ వంటకడ రేపు కార్యం అనుకుంటా. ఆధార్ అనుకోవటం. తీసుకొచ్చేదా మా నాన్న ఇంటికి కూడా లేడు. నువ్వు పోయేసరా కూడా తీసుకురాకూడదు దూరుకు మొత్తం. నాకు బియ్యం చూస్తే కారం చేసింది. ఏంది దోశ పోసుకోవాలి. దోశ పోసేస్తావా ఇప్పుడు? ఉద్యోగం ఎంత కాలు కిలో సరిపోదా? ఒట్టి దోశలో పోస్తుంది అలా చికెన్ కావాలమ్మా. ఏ చికెన్ వాళ్ళు భయంగా ఉందా? చికెన్ వద్దమ్మా. ఏమమ్మా చెప్తా కదా గాయత్రి ఎందుకు వద్దు అని చెప్తా కదా. హీట్ ఎక్కిపోతుంది ఒళ్ళు. ఏడైపోయి మన సైడ్ అయితే ఫ్రెండ్స్ మొత్తం చెప్పడం మర్చిపోయా మీకు. మా ఏరియాలో చికెన్ అంగడి లేవు. ఏం చేస్తున్నావా గాయత్రి? జాగ్రత్త మొత్తం రాళ్ళు పోతాయి బియ్యం. అవునా? ఆ విధంగా చేయడం నీకు వచ్చా? ఎప్పుడు నేర్చుకున్నావా? ఏమైందా? అదే అంటున్నా ఇప్పుడే వేస్తారు కానీ ఫ్రెండ్స్ మొత్తానికైతే నేనైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి అయితే అమౌంట్ అయితే వేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకేం లేదు మొత్తానికి ఇంకా పోయి తడికి కట్టాలి కాబట్టి కొంచెం నాకు సెలవు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి అయితే ఎట్లారా చెప్పు. ఇప్పుడు చెప్పు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నామన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్.